ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ హామీ ఎక్కడికి పోయిందో తెలియదు. ఆ తర్వాత అన్న సిపిఎస్ నేను వారం రోజుల్లో రద్దు చేస్తానన్నా అన్నాడు. ఆ హామీ ఎక్కడికి పోయిందో తెలియదు. ఆ తర్వాత ఈసారి ఎలక్షన్కి వచ్చేటప్పుడు సంపూర్ణంగా మద్యపానం అనేది రాష్ట్రంలో పూర్తిగా నిషేధించి ఎలక్షన్కి వస్తానన్నాడు. ఆ హామీ ఎక్కడికి పోయిందో తెలియదు. మెగా డిఎస్సి ద్వారా 23,000 టీచర్ పోస్టులు అన్నాడు. అది ఎటు పోయిందో తెలియదు. 26,000 పోలీసు ఉద్యోగాలు అన్నాడు. అది ఎటు పోయిందో తెలియదు. ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, రాజధాని ఇక్కడే ఉంటది, అమరావతిని అభివృద్ధి చేస్తానన్నాడు. అది ఎటు పోయిందో తెలియదు. We will complete పోలవరం బై దిస్ సెప్టెంబర్ 2022, 2023, 2024 అన్నారు. అది ఎటు పోయిందో తెలియదు. డ్వాక్రా అప్పు మాఫీ అన్నారు. అది ఎటు పోయిందో తెలియదు. ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించలేదు. అది ఎటు పోయిందో తెలియదు. ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి పెన్షన్ 45 ఏళ్ళ పెన్షన్ అన్నారు. అది ఎటు పోయిందో తెలియదు. దాని తర్వాత పెన్షన్ 3,000 చేసేస్తారు ఎమ్మటే రాగానే అన్నాడు. అది ఎటు పోయిందో తెలియదు. సో వీళ్ళందరూ టీవీ డిబేట్లోకి వచ్చేటటువంటి చెప్పేటటువంటి అవాస్తవాలు ఇవన్నీ ఇక్కడ రికార్డ్ అవుతాయి. కానీ కోట్లాది మంది ప్రజలకు ఇవన్నీ చేరాలంటే వీళ్ళు వచ్చి అసెంబ్లీకి రావాలి. ఇదిగో మేము ఇది చేసామని చెప్పాలి. ఈ రోజు మీరు నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలకు వస్తే మేము దమ్ముగా చెప్తాం, కుప్పంకి 560 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చామని మేము దమ్ముగా చెప్తాం, ఆధారాలు చూపిస్తాం. ఆ తర్వాత విశాఖపట్నం గూగుల్ విశాఖపట్నంలో 55,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాంది అని చెప్తాం, ఆధారాలు చూపిస్తాం. మీరు చేసిన అరాచకాలకు ఆధారాలు చూపిస్తాం. మీరు చేసిన లిక్కర్ స్కామ్ కి ఆధారాలు చూపిస్తాం. మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఉంటే మీరు ఆధారాలు చూపించే దమ్ము మీకుంటే మీరు అసెంబ్లీకి రావచ్చు. మేము బయట పెట్టినటువంటి మీ అరాచకాలు ఉంటే అవి తప్పు అని నిరూపించేటటువంటి దమ్ము మీకుంటే మీరు అసెంబ్లీకి రావచ్చు. మీరు చేసిన అభివృద్ధి ఏమీ లేదు కాబట్టి, మీరు చేసిన అరాచకాలకి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీరు వాటిని ఎదుర్కోలేరు కాబట్టి మీరు అసెంబ్లీకి రాలేరు. ఇంకోటి ఇందాక సురేష్ గారు చెప్తా ఉన్నారు ఏంటి, వాళ్ళు పోరాడబట్టి ప్రభుత్వం ఇవన్నీ అమలు చేసిందంట. నేను గతంలో చెప్పే ఇదే డిబేట్ లో మళ్ళీ చెప్తా ఉన్నా. మేము కూడా డిగ్రీ చదివే రోజుల్లో తెనాలి వెళ్ళేటప్పుడు పొన్నూరు నుండి తెనాలి ట్రైన్లో వెళ్ళేవాళ్ళం. ట్రైన్ కరెక్ట్ కదిలేటప్పుడు మేము దాన్ని నెడతనాడు షో చేసేవాళ్ళం. ఆ నెడతనాడు షో చేయగానే ట్రైన్ మా వల్లే కదిలిందని చెప్పి షో చేసేవాళ్ళం అనమాట. అలాగే సురేష్ గారు కూడా మేము డేట్ ఇచ్చిన తర్వాత ఇదిగో ఈ తారీఖు నుండి ఈ పథకం అమలు చేస్తున్నామని డేట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అర్జెంటుగా బయలుదేరతాడు. ఏదో ఒక నియోజకవర్గానికి, ఖాళీగా నియోజకవర్గంటే ఆ నియోజకవర్గానికి అర్జెంటుగా బయలుదేరి 4 అరుపులు వేసి వస్తాడు, 4 ప్రాణాలు తీసి వస్తాడు. దాంతో ఇక జగన్మోహన్ రెడ్డి ఎల్లబట్టే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ప్రాణాలు అర్పించబట్టే ప్రజలకి ఈ హామీలన్నీ వచ్చినాయి అని చెప్పేసి సురేష్ గారు లాంటి వాళ్ళు వచ్చి డిబేట్ చెప్తారు. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మేము అభివృద్ధి చేశాం, అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి చేస్తున్నాం. దాని సాక్ష్యాలు ఆధారాలతో సహా మేము చూపిస్తాం. మీరు అరాచకాలు చేశారు, ఇక చెయ్యనివ్వం, వాటి ఆధారాలు అసెంబ్లీలో చూపిస్తాం, వచ్చే దమ్ముందా అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు నేను అడిగారు. దానికి మన అంబటి రాంబాబు లాంటి ఏమంటారు ఆయన్ని, సరే ఆ పదాలన్నీ డిబేట్ లో వాడకూడదు కాబట్టి అనను, కానీ ఆయన కాకుండా మీ ముఖ్యమంత్రినో, మీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తినో, లేదంటే మంత్రులుగా చేసి ప్రస్తుతం అసెంబ్లీకి వెళ్తున్నటువంటి వారు, కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైనటువంటి 11 మంది ఎవరో ఒకరు సమాధానం ఇస్తే ప్రజలు చూస్తారు, ప్రజలు అసలు వీళ్ళ స్టాండ్ ఏంటో ఒకసారి తెలుసుకుంటారని చెప్పేసి నా అభిప్రాయం. రాజు గారు. యా ఓకే, పసుపులేటి సురేష్ గారు చెప్పండి. మ్యూట్ లో ఉన్నారండి. మా సోదరుడు వంశీ గారు చాలా చక్కగా, నాకు ఆయన వినపడుతుందా రాజుగారు? ఓకే, మాట్లాడండి. వంశీ గారు చాలా చక్కగా బాగా మాట్లాడతారు. ఆయన నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి కూడా, మంచిగా డిఫైన్ చేసుకున్నారు ఆయన. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దాని వల్ల ఏం మేము ఇవ్వట్లేదు, మా పార్టీకి మేము ఇచ్చుకుంటూ వెళ్తున్నాము, మా హామీల్లో భాగంగా, మా పరిపాలనలో భాగంగా అని చెప్పారు. సరే, మరి ఎందుకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు ఇంతవరకు? కొన్ని నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వలేదు? కొన్ని 50 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెన్షన్ ఇస్తామన్నారు కదా, మరి ఇంతవరకు ఒక ముస్లిం సోదరుడికి కానీ, ఒక బీసీ సోదరుడికి కానీ, ఒక ఎస్సీ, ఎస్టీ సోదరుడికి కానీ పెన్షన్ ఇచ్చారా? 66,30,000 పెన్షన్లు ఉంటే ఈరోజు 62 లక్షలకి ఎందుకు వచ్చేసాయి? కొత్తగా వస్తే మీరు ఇంకా కొత్త పెన్షన్లను ఇవ్వాలి కదా, ఎందుకు కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు? మరి పారిశ్రామిక ప్రగతితో మేము ముందుకెళ్ళి ఆధారాలు ఇస్తామంటున్నారే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా వచ్చిన కంపెనీలే ఇప్పుడు చూపిస్తున్నారు. కొత్తగా మీరేం తీసుకొచ్చారు? ఏమన్నా తీసుకొచ్చారా? నేను కూడా ఆధారాలు ఇస్తాను, దానికేం నేను
నేనేం చెప్పమంటే మాట్లాడాను సమాధానం. వంశీ. క్రాస్ టాక్ నేను అవుతుందని ఆగా. ఇప్పుడు ఉండండి, ఒక్క ఓకే, నిమిషం. ఓకే. మీరు చెప్పిన దానికి నేను సమాధానం చెప్తున్నా. ఒక్క నిమిషం ఎక్కడ ఉండండి, వినండి. కూడా ఆ, ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. దాదాపు 2000కు పైగా ఘటనలు పార్టీ పైన రాజకీయ కక్షలు కానీ, మహిళల పైన జరిగింది కానీ, చిన్నారుల పైన జరిగినటువంటి ఘటనలు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందన సరిగ్గా లేదే, శాంతి భద్రత గాడిలో లేవే.